ఓకే. ఏం పని చేస్తావు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తావు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది అనుకోరు, ఏమైనా రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది? ఏమైనా మీకు లబ్ధి అయిందా? ఏం చేయలే. వస్తానని ఏమైనా చేస్తాడు కావచ్చు, కొత్తగా అందరు వేసిండ్రు కానీ తెల్లాలేసి తిట్టుడేవాని అందరు. ఇక వాడు చేస్తాన పనులు చేయాలి కానీ ఏమైనా హరీశ్రావు వెంబడి వాడు ఇది చేసిండు, వాడు అది చేసిండు, వాడిని కుటుంబమే జరిపిందని గదే లొల్లి. చదువుడు ఒకసారి చదివిండు, ఒక 6 నెలలు అంటే వేరు. మొత్తం చదువుడు వాళ్ళు ఎంబడే ఉంటాడు కానీ మనకు చేసేది చేస్తలేడు, ఏం చేస్తలేడు. చెప్పుకుంటాడు కదా అంకోలు మంచిగా బోనస్ ఇస్తున్నా, రుణమాఫీ చేసిన. ఎవరికి ఇచ్చిండు బోనస్? ఎవరికి రుణమాఫీ చేసిండు, 50,000 చేసిండు. లక్షలు 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. ఎవరిని అన్న 2 లక్షలు మాపైనా అడుగును, ఎవరికి కాలే. నా ఇద్దరి పేరు మీద ఉన్నది, నా భార్య పేరు మీద ఉన్నది, నా పేరు మీద ఉన్నది. నాకు 9 ఎకరాల భూమి ఉన్నది, 3 కొడుకులు. కొడుకులకు ఏనలేని ఇది వరకు. మేము 4 లక్షలు తెచ్చినాం, నంగనూరులో 2 లక్షలు తెచ్చినా, సిద్దిపేటలో 2 లక్షలు తెచ్చిన. ఈడ మాపి కాలే, ఆడ మాపి కాలే. మాపైతే అంటే ఏడలేదు. ఏం చెప్తాం? కనీసం రైతు బంధు అయినా ఇస్తున్నా మరి? రైతు బంధు ఎకరానికి వేసిండు మొన్న, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఎకరానికి వేసిండు మొన్ననే, అంతే. మీరు ఇంతగానే ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడా రేవంత్ రెడ్డిగా? ఇక గెలవాడు రాడు, గెలిచినా రాడు వాడు. గెలవాడు, వాడికి ఓడేస్తాడు. ఇప్పుడు నిలవాడు మనం, ఇప్పుడు లేవాడు, రాడు. ఇక సవాల్ ఇస్తున్నాడు కదా మన హరీష్ రావు, నువ్వు ఎట్లా గెలుస్తావు నేను చూస్తాను. గట్లే ఇప్పుడు పెద్ద పోరగాళ్ళను వాళ్ళ వీళ్ళం పట్టుకొని గెలుతా అంటారు కానీ అందరు తెలిసిపోయింది. మా ముసలిళ్ళకు కూడా పింఛన్లు ఎక్కువ చేస్తాను, ఏమైనా చేసిండా? 52,000. హరీష్ రావు ఎదుటిగా మరి రేవంత్ రెడ్డి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడా? ఇక్కడ గెలవాడు ఇక్కడ సిద్దిపేటలో గెలవాడు. సిద్దిపేటలో అసలే రాడు, మొత్తం హరీష్ రావు తప్పించి. ఎందుకంత గట్టిగా చెప్తున్నారు? ఏమైనా పనులు బాగా చేసిండా లేకుంటే ఎట్లా? ఎవరు హరీష్ రావు? అన్ని పనులు చేసిండు, ఏ పని చేయలే. ఏమేమి చేసిండు? రంగనాథ సాగర్ కట్టిండు, కోమటి చెరువు కూడా అన్ని మరమ్మతులు చేసిండు. కోమటి చెరువు కూడా బాగానే చేసిండు. ఈ సిద్దిపేటలో బీటీ గంత పెద్దగా చేసిండు. ఈ బీటీ రైతు మార్కెట్ చేపలు కట్టిండు, కూరగాయలు కట్టిండు. ఇది తీసేసి వీటి తీసేసి రైతు మార్కెట్ అని కట్టిండు. 3 మార్కెట్లు చేసిండు. ఏం చేసిండు ఆయన? సిద్దిపేట ఏమన్నా తక్కువ చేసిండా? కాకపోతే ఆయన ఎమ్మెల్యే అని ఆయన జిల్లాకే చేసుకున్నాను అనుకుంటారేమో కానీ ఆయన ఎక్కడ పోయినా చేసిండు పని. ఇప్పుడు ఇంత మంచి పని చేసిండు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వం. ఎందుకు ఈ 6 గ్యారెంటీలు చెప్పి అధికారంలో వచ్చిండు రేవంత్ రెడ్డి? అది గాలికి వదిలేసి కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, కేటీఆర్ ఎందుకు తిడతాడు? అదే వాళ్ళు తిన్నరని వాళ్ళు ఎంబడి వాళ్ళని తిట్టుడే కానీ వీడు చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రజలకైతే ఏం చేయలే ప్రజలకి ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడి ఈ కేసీఆర్ ఇది ఎత్తుకపోయిండు, వాళ్ళ కుటుంబమే వాని బామ్మారి ఇది బావి ఇది అని గివే మాటలు కానీ ఏది లేదు. కొడుకు ఇట్లా చేసిండు అని అంతే కానీ ఏం లేదు. కొడుకు మీద, అయ్య మీద, హరీష్ రావు మీద, 3 మీదనే మొత్తుకుంటాడు కానీ ఏం చేయలే. సంపాదనే అంత. 6 గ్యారెంటీలు ఏమైనా అమలు అవుతుందా మీ ఊర్లో? ఏది లేదు. ఒక బస్సులను పెట్టిండు, అందరు అనుకుంటారు. మొగోళ్ళకి ఏమైనా పెట్టిండా? మొగలు ఎక్కితే ఆడలకు సీటే దొరుకుతుంది, మొగలకు సీటే దొరుకుతలేదు. ఎందుకు పాడైంది? ఎవడు పోతాడు? అవి సీటులలో నౌకరగాలు పోతారు. మాసంటుడు ఎవడన్నా పోతాడు. నేను 6 నెలలకు ఒక్క నడపం, మా భార్య పోనే పోతారు. మా భార్య కాకపోతే ఇంకో 10 మంది పోతారు అనుకో. ఎవడో నౌకరు నోడి సిద్దిపేటకు పోతాడు. అంతేగాని నౌకరు చేయని వాళ్ళు అయితే రోజైతే పోరు. వాళ్ళకి ఎందుకు ఆ బస్సు ఫ్రీ? వేస్ట్. ఆ బస్సు వచ్చే వాళ్ళని బతికించుడు. ఇప్పుడు అధికారంలో హరీష్ రావు లేడు, ఎమ్మెల్యే గెలిచిండు కానీ అధికారంలో లేడు. మీకు ఏమైనా పనులు కానీ ఆపద ఉంటే నా దగ్గర పైసలు లేవని చెప్పేసి ఎవడు చచ్చిపోయినా ఇప్పటికీ 5,000 10,000 పంపుతాడు. వాళ్ళ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ పార్టీ పరంగా 5,000 10,000 ఇచ్చిపోతారు. చచ్చిపోయినా అంటే ఇస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. వీడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఎవడు ఇయ్యాడు. రేవంత్ రెడ్డి పరంగా సర్పంచ్ గారు కూడా గెలిచిండు మా ఊళ్ళో, ఆడు కూడా ఏమి ఇయ్యాడు. 2,000 ఆడు గెలిచి నుంచి ఇస్తాడు. ఊర్లో ఏమనుకుంటాను మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా లేదంటే రేవంత్ రెడ్డి రావాలి? కేసీఆర్ రావాలని ఉంటుంది. అయితేనే నీళ్ళు ఉంటాయి, అన్నీ వస్తాయి. నీళ్ళు కరెంటు తెలంగాణ ఏర్పడక ముందు సిద్దిపేట గడ్డ మీద నుంచి నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే? కరెంట్ 4 గంటలు ఇచ్చిండు కరెంటు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఏర్పడకముందు నీళ్ళు గిట్లా ఎండిపోయింది అప్పుడు. ఇప్పుడు కాలం మళ్ళీ ఈయన వచ్చినాక మళ్ళీ ఎండిపోతున్నాయి. అప్పుడు నడమంత్ర మంచిగా ఈయన వచ్చినాక నీళ్ళు వచ్చినాయి. మొన్నటిదాకా రంగనాథ సాగర్ ఇడిచిండు, ఇక్కడ తీసిండు కొండపోసమ్మది. 2 సాగర్లు ఇడితే ఇక్కడ వాళ్ళు బతికిరు, ఇక్కడ ఒకరు మాకే లేవు కానీ
మాకు కూడా కిందోళ్ళు మా ఊరు కిందోళ్ళు అక్కడ వాళ్ళు కాలువ మోటార్ వేసి పారించుకున్నారు మత్తుగా వారిని. ఈ మాకు కూడా వచ్చు ఆయన ఉంటే వీడి వచ్చి రాకుండా చేసిండు. ఇప్పుడు కరువు ప్రాంతం, ఇప్పుడు ఈ కరువు కాలం ఇది, నీళ్ళు వదలమంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాడు రేవంత్ రెడ్డి. కూలిపోయిందని చెప్తాడు, కూలగొడతాడు, కూలిపోయిందని చెప్తాడు. ఆడే పరిగెత్తిందని చూపించిండు ఒకసారి. ఆ పరిగెత్తి మంచి మంచి చేయంగా ఒకటి పోతుంది, మనం సొంతం పనే పోతుంది, గవర్నమెంట్ పని తినటోడు తినొచ్చు ఒకడోడు. కానీ ఆయన తెలియదుగా, కేసీఆర్ అయితే తినలేదుగా, నడుమోడు తినొచ్చు పట్టుకున్నాడు. 3 సంవత్సరాల నుంచి చెప్తాను కానీ కొన్ని మరమ్మతు చేయడం కానీ అది ఏం చెప్తాను, ఏం చేయలేదని. ఇది పెట్టినా అది పెట్టినా మరమ్మతు చేసిన అంటాడు కానీ ఆ నీళ్ళే వచ్చు లేదా, కాళేశ్వరం మలుపులు లేదు, మనకు వచ్చు లేదు. ఇంత ఆయనతో పురా పోయింది ఇయ్యడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, హరీష్ రావుని ఓడగొట్టాలని చెప్పేసి. ఓడిపోతాడు ఇక్కడ హరీష్ రావు? ఓడిపోడు. సిద్దిపేట మాత్రం ఓడిపోడు. ఎవరు రాని మళ్ళీ హరీష్ రావు వస్తాడు.